గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. సో నేనింతే సినిమాలో పూరి జగన్నాథ్ గారు ఒక పాట మనందరికీ చూపించారు, కృష్ణానగరే మామ కృష్ణానగరే అని. సో అది కేవలం పాట మాత్రం కాదు, నిజంగా సినీ ప్రేమికుల అప్పట్లో సినిమా పిచ్చి వాళ్ళ కష్టాలన్నమాట. సో అలా అప్పట్లో కృష్ణానగర్లో అడుగుపెట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పటికీ కూడా సినిమా మీద ప్రేమతో సినిమా రంగంలో కొనసాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నమే కృష్ణానగర్ కథలు. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే సో ధూళిపాల రవీంద్ర బాబు గారు, ఎంఎస్సి చదువుకున్నారు. సో మనందరికీ బాగా తెలియాలంటే జెనీలియా గారు ఇంట్రడ్యూస్ చేశారన్నమాట ఆవిడని. ఆయన్ని ఏమనంటే బొమ్మరిల్లో శంకరన్న, పానీపూరి శంకరన్న అని చెప్పి ఈయన మాట్లాడారు. హాయ్ రవీంద్ర బాబు గారు, బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్సి చదువుకున్నారు. ఇప్పుడే నేను బీటెక్ చేసి యాంకరింగ్ వస్తే బీటెక్ చదువుకుని ఎందుకు మీకు అని అంటున్నారు చాలా మంది అంటారా. సో మీరు ఎంఎస్సి ఏ రోజుల్లో చేశారు? 85 అన్న, కెమిస్ట్రీ. 85లో ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుకుని ఢిల్లీ దగ్గర. ఇప్పుడు మేము మిమ్మల్ని ఎందుకన్నా ఎంఎస్సి చదువుకుని కెమిస్ట్రీ చదువుకుని ఇందులోకి అంటే మీరు ఏం చెప్తారు సమాధానం? నన్ను చాలా మంది అంటారు, ఒక్కలేంటి వందల్లో అడిగి ఉంటారు ఈ 20-25 ఇయర్స్లో. మనకి ఇంట్రెస్ట్ అంతే. నేను రొటీన్ లైఫ్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తుంటాను. సుమారు 200కు పైగా సినిమాలు, యాడ్ షూట్లు, సీరియల్లు చేశారు. సో 300 సీరియల్స్. 300 మొత్తం సీరియల్స్ 300, సీరియల్స్ 300, సినిమాలు 200. వా. అప్పుడు మాకు టెలిఫిల్మ్స్ ఉండే, దూరదర్శన్ కానీ ఈటీవీ అవి కూడా 1 hour 50 minutes అవి మనకి. అవి ఒక 50 చేసి ఉంటాం, ఒక 50-60 యాడ్ ఫిల్మ్స్ చేసి ఉంటాం. ఈ మధ్య యూట్యూబ్ కొన్ని. సో ఇంత చేసి ఇప్పుడు ఏం సంపాదించుకున్నారంటే ఏం చెప్తారు సమాధానం? నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఆర్టిస్ట్గా నా సాటిస్ఫాక్షన్ కోసం వచ్చా. నాకు సంథింగ్ థ్రిల్ కావాలి, సంథింగ్ డిఫరెంట్ కావాలి, నాట్ రొటీన్ లైఫ్ అని వచ్చాను. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, వెరీ మచ్. ఆర్టిస్ట్గా, పాపులారిటీ కాదు, యాక్టింగ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఫస్ట్ అది. సెకండ్, కొంత గుర్తింపు కూడా వచ్చింది. ఇంకొంత వస్తే ఇంకా పాపులారిటీ పెరుగుద్ది అట్లా. సో మీరు ఇప్పుడు రోజులు చూస్తున్నారు, ఈ సోషల్ మీడియా యుగం స్టార్ట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఎవరు ఇంటి దగ్గర కూర్చుని ఒక వీడియో చేసి పాపులర్ అయ్యి తర్వాత సినిమాల్లోకి వాళ్ళకి ఒక రెడ్ కార్పెట్ పరుస్తున్నారు, రండి అని చెప్పి. సో ఇలాంటి రోజులు చూస్తున్నారు. ఇప్పుడు మీ రోజుల్లో మీరు రావాలంటే ఖచ్చితంగా ట్రంక్ పెట్టి సర్దుకుని, ఊరు నుంచి పెట్టెబేడ సర్దుకుని ఇక్కడికి వచ్చి మీరు ఒక పోర్ట్ఫోలియో, ఒక ఫైల్ రెడీ చేయించుకుని, ఫోటోలు రెడీ చేయించుకుని వెళ్ళి ఆఫీసు తిరిగి, ప్రొడ్యూసర్ ఆఫీసులన్నీ, ప్రొడక్షన్ ఆఫీసులన్నీ తిరిగి చాలా కష్టాలు పడేవారు. సో మరి మీ ప్రస్థానం, మీ మొదటి అడుగు కృష్ణానగర్ ఎలా పడింది? నేను విజయవాడలో ఉండగా, నేను ఇంకా అంతకుముందు అకాడమీ లైఫ్ అవి ఇన్స్టిట్యూషన్స్ అయిపోయి 2 yearలో విజయవాడ వచ్చి రియల్ ఎస్టేట్ చేసుకుంటూ కొన్నాళ్ళకి ఈ ఫీల్డ్కి రావాలని డిసైడ్ అయినప్పుడు నాకు ఉయ్యూరులో కేసీపీ షుగర్ ఫ్యాక్టరీలో డేవిడ్ గారు అని ఆయన తెలుసు ఉయ్యూరులో. ఆయనకు వైఎస్ఆర్ ఆంజనేయులు గారు తెలుసు, ఇప్పుడు లేరు ఆయన, పెద్ద ఆయన డైరెక్టర్, మంచి చిరంజీవి సినిమాలు చేశారు, చాలా సీనియర్. ఆయన ద్వారా నేను ఇండస్ట్రీకి వచ్చాను. డేవిడ్ గారు వైఎస్ఆర్ ఆంజనేయులు గారు పరిచయం చేస్తే ఆయన ద్వారా నేను ఇండస్ట్రీకి వస్తే ఆయన పాపం చాలా హెల్ప్ చేశారు నాకు. నేను అప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ వేషాలకు తిరిగేవాడిని. ఆయన చాలామందిని పరిచయం చేశారు. ఇంకా వాళ్ళ ద్వారా చైన్ ప్రాసెస్ లాగా అట్లా ఫస్ట్ మంజులా నాయుడు గారి సీరియల్స్, తర్వాత ఎన్కౌంటర్ సినిమాలో జర్నలిస్టు. మంజులా నాయుడు గారి సీరియల్స్లో ఏం చేశారు? చాలా సీరియల్స్ చేశాను ఆయన. చాలా అంటే అప్పుడు దూరదర్శన్ కొన్ని నడిచేవి, అవి దేశభక్తి మీద అట్లా కొన్ని. ఫస్ట్ సీరియల్ సోషల్లో లాయర్గా చేశాను వాళ్ళది దూరదర్శన్కి. తర్వాత దేశభక్తి మీద 5-6 సీరియల్స్ వాళ్ళ దగ్గర చేశాను. తర్వాత రుతురాగాల్లో చేశాను, చిన్న వేషాలే. తర్వాత కొన్ని ముగ్ధ అనే ఒక సీరియల్లో చేశాను, దాంట్లో మంచి ఎమోషనల్ వేషం. అట్లా వాళ్ళ దగ్గర చాలా సీరియల్స్ చేశాను. తర్వాత బయట సీరియల్స్ చాలా. ఇప్పుడు మీకు ఒకవేళ ఈ వైఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎవరు అన్నారు కదా, ఆయన పరిచయం అయ్యారు. ఒకవేళ ఆయన పరిచయం అవ్వకపోయినా మీ ప్రస్థానం సినిమాల్లోనే ఉండేదా? డెఫినెట్గా. అంటే ఆయన పరిచయం అయ్యారు కాబట్టి రాలేదు. నేను డిసైడ్ అయ్యి నేను వద్దాం అనుకున్నప్పుడు, ఎలా మనకు పరిచయాలు పెంచుకోవాలి అని ఆలోచించినప్పుడు ఈయన గుర్తొచ్చారు. ఇలా సినిమా రంగంలోకి వచ్చినప్పుడు ఎంత ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత చూసారు, ఇప్పుడు ఎంత చూస్తున్నారు? ఫస్ట్ రెమ్యూనరేషన్ 500 మంజులా నాయుడు గారి ప్రొడక్షన్లో. ఎప్పుడన్నా ఏ ఇయర్స్లో? 99.
ఓకే 99 2000 ఆ టైంలో. తర్వాత కొన్ని ప్రొడక్షన్స్లో అప్పుడు సీరియల్స్ 300 500 అలా ఇచ్చేవారు. అలా కొన్నాళ్ళు నడిచింది. తర్వాత 750 అట్లా, తర్వాత 1000 అట్లా. ఇప్పుడు 2500 3 అట్లా నడుస్తుంది చిన్న చిన్న వేషాలకి. నేను ఫస్ట్ నుంచి కూడా లెంగ్తీ వేషం కోసం ఎక్కడ వెయిట్ చేయలేదు. అది నా ఫిలాసఫీ ఏంటంటే ఏది దొరికితే చేసేసుకుంటూ వెళ్ళిపోదామని ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చి. ఇప్పుడు అంటే మీ మొదటి సినిమా ఎప్పుడన్నా 2001 ఏంటన్నా ఫస్ట్ సినిమా? ఎన్కౌంటర్. జర్నలిస్ట్ ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. జర్నలిస్ట్ పాత్ర చేశారు ఫస్ట్. పైగా కృష్ణ గారి డైరెక్షన్ లో, ఆ రోజు 2 యూనిట్ డైరెక్షన్ లో ఫస్ట్ సినిమా నాకు. ఆ రోజు 2 యూనిట్లు ఉండడం వల్ల ప్రసాద్ ల్యాబ్లో ఈయన చేస్తున్నారు. ఏమన్నా ఆయనతో మాట్లాడిన సందర్భాలు ఏమైనా గుర్తున్నాయా? కృష్ణ గారితో ఏమన్నా ఒక మాట మాట్లాడి? అంటే షూటింగ్ టైం కదా మనందరూ ఫస్ట్ సినిమా నాకు, అది కొంచెం టెన్షన్ ఉంటుంది. అదే కొంచెం అప్పుడు కొంచెం మామూలుగా కొంచెం ధైర్యంగా ఉండేవాడిని కాబట్టి చేయగలిగాం. ఇప్పుడు బొమ్మరిల్లు సినిమా వచ్చేసరికి మిమ్మల్ని చాలా మంది మీ సన్నిహితులు అందరూ కూడా బొమ్మరిల్లు ధూళిపాల అని పిలుస్తూ ఉంటారు. అవును. ఇప్పుడు బొమ్మరిల్లో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసే క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు అది చాలా పెద్ద హిట్ కూడా అయింది. సూపర్. సో మీరు సిల్వర్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? అసలు ఇప్పుడే అన్నారు నాకు ఆత్మసంతృప్తి కోసం వచ్చాను. ఆ రోజు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక సూపర్ హిట్ సినిమా, 100 రోజులు ఆడిన సినిమా, కొన్ని చోట్ల 175 రోజులు ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాలో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఒక మంచి సీన్ ఉంది. ఏమనిపించింది అప్పుడు? హ్యాపీ, సాటిస్ఫాక్షన్. అందరికీ చెప్పుకోవడానికి కానీ నాకు సాటిస్ఫాక్షన్. అయితే ఆర్టిస్ట్ పరంగా అంతకుముందు కూడా చాలా సినిమాలు సీరియల్ చేసి ఉన్నాను కాబట్టి ప్రత్యేకంగా ఇది ఫస్ట్ సినిమా కాదు. పాపులారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఇప్పటికీ దాన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత మీకు సంతృప్తి ఇచ్చిన చాలా చేసాము కానీ ఇంకా అట్లా మళ్ళీ సినిమా హిట్ అవ్వాలి, సీన్ పండాలి, ఇట్లా ఉంటాయి కదా. చిన్న సినిమా అంటే పెద్ద వేషాలు, పెద్ద సినిమాలు చిన్న వేషాలని, అట్లా రకరకాల కారణాల వల్ల ఇవన్నీ అలా నడిచిపోతూ ఉంటాయి అంతే. ఇప్పుడు మిరపకాయ అనే సినిమా ఉందండి, ఎవరిది? రవితేజ గారి. ఆ సినిమాలో అన్న ఏంటంటే చంద్రమోహన్ గారు ఒక డైలాగ్ అంటారు, చాలా కామెడీ వేలో వెళ్ళిపోద్ది. ఈ రోజు ఏంటంటే ఆయన్ని ఒక సన్మాన సభలో సన్మానం చేసిన తర్వాత నలుగురు చప్పట్లు విన్న తర్వాత ఆయన ఆ రోజు నేను ఇంకా ఆకలి వేయట్లేదు, నేను ఈ రోజు తినకుండా పడుకుంటాను అంటాడు. వెంటనే సునీల్ గారు ఏదో డైలాగ్ వేస్తారు, రోజు మేము చప్పట్లు కొడతాం అయితే తినకుండా పడుకోని. అది జోక్ గా వేసారు కానీ అది రియాలిటీ సెన్స్ ఉంది. ఒక మీనింగ్ ఉంది. ఒక నిజమైన కళాకారుడికి నలుగురు చప్పట్లు కొడితే ఆ రోజు తినకపోయినా పర్లే, చాలా సంతృప్తి పడుకుంటారు. మీరు అలా పడుకున్న రోజులు ఎన్ని ఉన్నాయి మీ కెరియర్? నాకు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి అదే లైఫ్ నాది. అసలు మిగతా లైఫ్ లేదు నాకు షూటింగే లైఫ్. నాకు వేరే పనులు చేయడానికి కూడా ఇష్టపడరా? ఒకవేళ ఖాళీ సమయం వచ్చింది మధ్యలో మొత్తం అంటే ఇంకా ఇప్పుడైతే ఇంకా ఓపిక లేదు. బిగినింగ్ లో సపోర్ట్ కోసం రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసుకునేవాడిని, ఇంక ఇప్పుడైతే ఓపిక లేదు. యాక్చువల్గా ఏంటంటే బట్ ప్రొఫెషనల్గా మన సాటిస్ఫాక్షన్ ఉండాలన్నా లేదు కంఫర్టబుల్గా ఉండాలన్నా మీరు చెప్పినట్టు ఫుల్ టైం అయితేనే ఇంకా బాగుంటుంది అసలు ఎవరికైనా. కానీ అవసరం అయితే తప్పదు కదా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.